అంతర్జాతీయ స్థాయిలో ఐఐహెచ్టీని అభివృద్ధి చేస్తామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లలిత కళా తోరణంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఐఐహెచ్టీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఐఐహెచ్టీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడతామన్నారు. సీఎం నేతన్నల పెండింగ్ బిల్లులు రిలీజ్ చేసి వారిని ఆదుకుంటామన్నారు. చంద్రశేఖరరావు గారికి నిలువ నీడనిచ్చి పార్టీ పెట్టినప్పుడు మొట్టమొదట కార్యాలయం పెట్టుకోవడానికి స్థలం ఇచ్చింది కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ గారే. వారు గొప్ప నాయకుడు. వారు లేకపోవడం విషాదకరం. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు వారు 69లో తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు నేను పదవులను చేపట్టను అని ఆనాడు ఎమ్మెల్యేగా మంత్రిగా రాజీనామా చేసిన గొప్ప పదవీ త్యాగం అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు చేసింది. రాజీనామాలు చేయడం, ఎలక్షన్ తేవడం, సెలక్షన్ చేయడం, కలెక్షన్ చేసుకోవడం త్యాగం అని చెప్తుంటారు కొంతమంది. మీ ఎలక్షన్, సెలక్షన్, కలెక్షన్ 2001 నుంచి 2014 వరకు ఎన్నోసార్లు తెలంగాణ ప్రజలు చూశారు. ఏమి లేనోళ్ళు, రబ్బర్ చెప్పులు లేనోళ్ళు, టీవీలు వచ్చినాయి, పేపర్లు వచ్చినాయి, ఫామ్ హౌస్లు వచ్చినాయి, బంగళాలు వచ్చినాయి, జూబ్లీస్లో ప్యాలెస్లు వచ్చినాయి, గజ్వేల్లో వందలాది ఎకరాల ఫామ్ హౌస్లు వచ్చినాయి. మరి త్యాగాలు చేస్తే